చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షించడానికి మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామున మీకందరికీ ముందుగా మా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన నిత్య జీవితంలో దేవుని వాక్యోపదేశాలను ధ్యానించడానికి మనకు ఉపయోగపడే ఎన్నో అంశాలతో పాటుగా ప్రత్యేక సందర్భాలలోని అంశాలతో పాటుగా మీకు తెలిసినట్లుగా మన డైలీ బైబిల్ డివోషన్స్లో బైబిల్ గ్రంథంలోని నూతన నిబంధన గ్రంథాన్ని దాదాపుగా ముగించుకొని పాత నిబంధన గ్రంథాలను ఒక వరుస క్రమంలో మనం ధ్యానించుకుంటున్నాం. ఈ క్రమాన్ని అనుసరించి ఈ రోజు నుండి రానున్న 4 రోజులు రూతు గ్రంథంలోని విషయాలను మనము నేర్చుకోబోతున్నాం. రూతు గ్రంథంలోని 4 అధ్యాయాలను సంక్షిప్తీకరిస్తూ వాటిపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలీల జనార్దన్ గారు ధారావాహిక సందేశాలను అందించనున్నారు. రూతు గ్రంథంలోని పరిచయంతో పాటుగా మొదటి అధ్యాయంలోని విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. తన అత్తగారితో రూతు ఎంతో విశ్వాసపూరితంగా తన గురించి ప్రస్తావించిన వాక్యాలు దై పీపుల్ షాల్ బీ మై పీపుల్ అండ్ దై గాడ్ మై గాడ్, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అన్న అంశంపై ఈనాటి సందేశాన్ని వినడానికి సిద్ధపడుతూ ఈ ఉపోద్ఘాత గీతాన్ని ముందుగా విందాం. విరిగిన మనతో చెదిరిన కలలు చిలికిన బ్రతుకులను, విరిగిన మనతో చెదిరిన కలలు చిలికిన బ్రతుకులను సర్వమును సమర్పించు, సర్వము యేసునికే సమర్పించు. పారద్రోలును నీ వ్యథలన్నీ కూర్చును సంతోషం, పారద్రోలును నీ వ్యథలన్నీ కూర్చును సంతోషం. వెలుగును మాత్రమే చూడగలవని నుడువలేదతడు, ఇలలో వర్షము రాదని ఎన్నడు పలుకలేదతడు. ముళ్ళు గుచ్చిన సంగతులెన్నో మారు పూలుగా కలిపిన స్తుతులు పూర్ణ మనసుతో ప్రభువాగ్దానముగా, కలిపిన స్తుతులు పూర్ణ మనసుతో ప్రభువాగ్దానముగా. సర్వమును సమర్పించు, సర్వము యేసునికే సమర్పించు. విరిగిన మనసు చెదిరిన కలలు చిలికిన బ్రతుకులను, విరిగిన మనసు చెదిరిన కలలు చిలికిన బ్రతుకులను సర్వమును సమర్పించు, సర్వము యేసునికే సమర్పించు.
కూర్చును సంతోషం, పారద్రోలును నీ వ్యధలన్నీ, కూర్చును సంతోషం. మార్చును సుఖముగా నీ దుఃఖమును, ఉంచు యేసుకడా నీ సర్వమును, మార్చును సుఖముగా నీ దుఃఖమును. అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మనము పుస్తకాల వారిగా గ్రంథాలన్నీ చదివే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. అల్పులైన మమ్మల్ని ఎన్నుకొని దేవుడు మా నోటి ద్వారా తన మాటలు వినిపించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవునికే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను. ఒక అమ్మాయి న్యాయాధిపతుల గ్రంథం చెప్పింది. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. నేను రూతు గ్రంథం పరిచయం చేయాలనుకుంటున్నాను. రూతు గ్రంథం ఉపోద్ఘాతం చెప్పాలనుకుంటున్నాను. ఈ 66 పుస్తకాల్లో రూతు గ్రంథం, స్త్రీల పేరిట కూడా 2 గ్రంథాలు ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో. అంటే స్త్రీలకు పక్షపాతం ఉన్న కాలంలో, స్త్రీల ఎన్నిక లేని సమయంలో కూడా దేవుడు స్త్రీల పేరిట 2 గ్రంథాలు రచించి మధ్యలో పెట్టాడు. అవి కూడా చాలా కనువిప్పు కలుగజేసే గ్రంథాలే. ఈ రూతు గ్రంథము, రూతు ఏమైనా ఇశ్రాయేలీ రానండి? కాదండి. ఈమె మోయాబు స్త్రీ, అన్య స్త్రీ, ఒక చరిత్ర ఉన్న స్త్రీ కాదు, కానీ ఆమెను కూడా ఒక ఘనత ఇచ్చిన దేవుడు అనమాట. అందుకే అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, నిషేధింపబడి జనాంగాలు అంతా పైకి తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభు ఒకటే. చాలా మంది మేనిఫెస్టోస్ నేను చూశానండి. సామాజిక న్యాయం చేసింది యేసుక్రీస్తు ప్రభు ఒకడే. సామాజిక న్యాయం ఎలా చేయగలిగాడు దేవుడు అనేసి అంటే, చూడండి, అట్టడుగు వర్గం ఉంది, అణగారిన స్త్రీ, మోయాబు స్త్రీ, నిషేధించబడింది, ఇశ్రాయేలుకు వ్యతిరేకమైన దేశం అండి ఇది. ఆ రూతు అంటే అర్థం ఏమిటంటే అసోసియేషన్, సహవాసము, సౌందర్యము, గులాబీ. ఈమె పేరుకు అర్థం. ఇక్కడ ఒక కుటుంబం గురించి రాయబడింది. ఏ కాలంలో రాశాడు? గ్రంథకర్త ఎవరంటే సమూయేలని కొంతమంది అంటారు. అది ఖచ్చితంగా చెప్పబడలేదండి. న్యాయాధిపతులు ఏలిన కాలములో దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను, 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళాడు. ఇది మనము ఒక నవల్లాగా కాకుండా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి చదివితే చాలా మంచి ఎసెన్స్ ఉంటుందండి బైబిల్. న్యాయాధిపతులు వెళ్ళిన ఒక కాలంలో, అనగనగా ఒక రాజు ఉండే పిల్లలు ఎవరు వినరు. ఇప్పుడు ఎక్కడుండే రాజు ఏంటి అని అడుగుతారు. కానీ మన సెన్స్కి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ కరువు వచ్చింది. ఎక్కడ? యూదా బెత్లెహేము. యూదా ఒక స్టేటు, బెత్లెహేము అక్కడ ఒక రాష్ట్రము. అక్కడ కరువు వచ్చింది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అండి. రొట్టెల ఇల్లు కరువు వచ్చింది. ఎవరైనా కరువు వస్తే ఇంకొక దేశానికి వెళ్ళి బ్రతకాలనుకుంటారు, మెరుగైన బ్రతుకు కావాలనుకుంటారు, మేలైన జీవితం కావాలనుకుంటారు, సమృద్ధి అనే జీవితం కావాలనుకుని బయటికి వెళ్తారనమాట. అక్కడికి ఒక అతను వచ్చాడు. ఎవరు? ఎలీమెలకు, నయోమి, ఆయన 2 కుమారులు, మహలోను, కిలియోను. నయోమి అంటే మధురము, ఎలీమెలకు అంటే దేవుడే నరాజు, మహలోను అంటే జబ్బు పడిన వ్యక్తి, కిలియోను అంటే బలహీనుడు. వీళ్ళందరూ తీసుకొని ఎక్కడికి వచ్చారండి? మోయాబు దేశం. అదేమైనా గొప్ప దేశం అండి? ఇప్పుడు మన పిల్లలు ఎక్కడికైనా పోవాలంటే ప్రాస్పారిటీ ఉన్న దేశానికి వెళ్తారు. యూరోపే కానీ, యుఎస్ఏ కానీ అట్లా వెళ్తారు. చాలా తక్కువ కరెన్సీ ఉన్న దగ్గర, తక్కువ శాలరీస్ ఉన్న దగ్గర వెళ్ళరు. కానీ ఇక్కడ మోయాబు దేశానికి వెళ్ళారు. అదే అక్రమ సంబంధం, లోతుకు వచ్చిన అక్రమ సంబంధానికి మారు పేరు మోయాబు దేశం. అక్కడికి వచ్చారు. అక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, దాని పరిణామం ఏంటి చెప్పేది రూతు గ్రంథం.
నయోమి ఆ ఇద్దరు కొడుకులను భర్తను తీసుకొని వచ్చింది. ఈ కాలం మాట ఏంటంటారంటే, చరిత్రకారులు ఏమంటారంటే, అక్కడ యుద్ధం జరిగే కాలం కాబట్టి 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు యుద్ధంలో ఉండాలి కాబట్టి ఆ యుద్ధంలో వెళ్ళి కుమారులు తండ్రి చనిపోయాడని ఒక సిద్ధాంతం, ఒక మాట ఉంది. ఎలిమెలెకు చనిపోయాడు, మహలోన్ చనిపోయాడు, కిల్లోన్ చనిపోయాడు. 3 స్త్రీలే మిగిలారండి. నయోమి మిగిలింది, రూతు మిగిలింది, ఓర్పా. ఈ రూతు ఓర్పా గురించి నేను పరిచయం చేయాలి కదా. ఇక్కడికి వచ్చారు కాబట్టి మోయాబు స్త్రీలనే వివాహం చేశారు కుమారులకు. ఇది చాలా పెద్ద కల్ట్ అండి. ఎట్లా అంటే, మనము వివాహాలు చేసేటప్పుడు ఆలోచించాం కానీ ఎక్కడ వాళ్ళని వివాహం చేసుకుంటే ఆ కల్చరే మన ఇంట్లోకి వస్తుంది, ఆ సాంప్రదాయమే వస్తుంది. కాబట్టి మనకంటే ఒక సాంప్రదాయం ఉంటే, అందుకే ఇస్సాకును పంపించినప్పుడు చెప్తాడు అనమాట, ఎక్కడికి పంపిస్తాడు, రిబ్కా కొరకు. రిబ్కా పుట్టింటికి వెళ్తాడండి ఎలియాజర్, అక్కడికి వెళ్తాడనమాట. అంటే ఎక్కడ ఎన్నిక చేయాలనేది కూడా చాలా ప్రధానమైన అంశం అండి జీవితంలో. అది చాలా మ్యాటర్ చేస్తుంది, వివాహాలు ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తాము, ఏ కల్చర్లు చేస్తామని. ఇక్కడ మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఓర్పా. ఓర్పా అంటే జింక అని అర్థం అండి. ఓర్పా ఒక కోడలు, రూతు ఒక కోడలు. అప్పుడు ఇద్దరు కోడలను పిలిచేసి ఆమె అడ్రస్సింగ్ చూడండి ఏమంటుంది, కుమార్తెలారా. ఇది నాకు చాలా ఇష్టం అండి మాట. ఏమని అడ్రస్ చేస్తుంది, కుమార్తెలారా. అడ్రస్సింగ్ అండ్ డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో. ఒక డ్రెస్సింగ్ చూస్తే వీళ్ళు వైట్ కాలరా, వీళ్ళు ఏ పని చేస్తారని ఈజీగా అర్థం. డాక్టర్స్ వేరే, అడ్వకేట్స్ వేరే, రకరకాల డ్రెస్సెస్ ఉంటాయి. డ్రెస్సింగ్, సింపుల్ డ్రెస్సింగ్ అండ్ నీట్ డ్రెస్సింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అడ్రస్సింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఎలా పలకరిస్తావు, అమ్మా నమస్కారం అండి, బాగున్నారా, ఎలా ఉన్నావు, గీరా ఘరానా కనిపిస్తుంది మనిషి లోపల. ఇక్కడ నా కుమార్తెలారా, నా కుమారులు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, నేను మళ్ళీ మీకు పెళ్లి చేయడానికి ఆ కాలం సాంప్రదాయం ప్రకారంగా ఇంకా తర్వాత మిగిలిన కుమారులు కనుక అత్తకుంటే వాళ్ళతో వీళ్ళు వివాహం చేసుకోవచ్చు. అదొక సాంప్రదాయం ఉంది. చేయడానికి లేరు కాబట్టి మీరు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు అని ఒక చిన్న మాట చెప్తామట. అప్పుడు ఈ ఓర్పా ఆమె కూడా అంగీకరించదు, కానీ ఆమె వచ్చేసి మోయాబుకి వెళ్ళిపోవడానికి ఇష్టపడితే రూత్ అంటదనమాట, ఇది గోల్డెన్ వర్డ్ ఇన్ ద బైబిల్. ఈ మాట ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడాల్సింది, ప్రతి హృదయంలో నాటుకోవాల్సిన మాట. 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, ఇద్దరు కోడన్లండి. రూతు జవాబు చూడండి, మోయాబీరాలు తృణీకరించబడిన దేశము, అన్య స్త్రీ, దేవుణ్ణి ఎరగని మాట. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎంత శుభ్రంగా మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఏమంటుంది రూత్, ఏమంటుందంటే, నా వెంబడి రావద్దని 7 స్టెప్స్ ఉంటాయండి. నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి నొందిన చోట నేను మృతి నొందేదను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అక్కడనే పాతి పెట్టబడదను, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. అమ్మా, నేను ఒకవేళ ఈ మాట మీరితే తనే శపించుకుంటుంది. ఎవరైనా ఒక మాట నిలబెట్టుకోవాలంటే, అమ్మా నేను మాట అంటే మాట, మా వంశం ఇట్లా, మేము ఇట్లా అన్ని చెప్పేసి, ఫలానా టైంకి నేను డబ్బులు ఇవ్వకపోతే చూడు, ఫలానా టైంకి నీ మాట నేను నెరవేర్చకపోతే చూడంటారు. అది దాటి 5 ఏళ్ళైనాక వాళ్ళు అట్లే ఉంటారు. ఇక్కడ ఏమంటుంది, నేను ఆ మాట కనుక చేయకపోతే, ప్రత్యేకించకపోతే ఎంత కీడనే దేవుడు చేయను. ఈ మాటతో బైండ్ అయిపోతుంది ఆమె. అక్కడ ఏమంటదంటే, నయోమికి మనసు కుదిరేను అంటే ఫిక్స్ అయిపోయింది అనమాట కోడల దగ్గర ఉండడానికి. ఎంత మంచి మాటలు ఉంటాయండి. ఇది 1వ అధ్యాయం ఉపోద్ఘాతము. రూతు చాలా చాలా మంచి గ్రంథం అండి. బైబిల్లో ఏది మంచిది కాదండి, అన్నీ మంచిదే. దాన్ని చాలా చదివి జీవితానికి అన్వయించుకోవాలి. రూతు అంటే అర్థం చెప్పాను, నయోమి అంటే అర్థం చెప్పాను, ఆ కుటుంబం గురించి చెప్పాను, ఆ నేపథ్యం చెప్పాను. బెత్లెహేము విడిచి రొట్టెలు ఇల్లు తెలిసి తృణీకరించబడిన దేశానికి వచ్చి శపించబడింది. కానీ ఆ మధురమైన జీవితం మారాగా అయినా కూడా తిరిగి ఆ కోడల్ని బట్టి జీవితం బాగైంది. అత్తని బట్టి అవుతుంది వింటాము, తర్వాత కొడుకుని బట్టి వింటాం, కానీ కోడల్ని బట్టి ఈ జీవితం అంతా బాగై. ఈ రూతు గ్రంథం పరిచయానికి ఎందుకు కారణం అంటే, యేసుక్రీస్తు వంశావళి ఇందులోంచి ఉంది. ఆమె ద్వారా, రూతు ద్వారా, బోయేజు ద్వారా ఓబేదు తర్వాత చక్కటి ఉంటుంది. ఇది తర్వాత అధ్యాయంలో చదువుకుందాం. ఎంత బాగుంటుందో ఈ చిన్న గ్రంథం, కానీ చదువుతుంటే చదవాలనిపించే అంత బాగుంటుందండి. ఆయన ద్వారా దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా రాయబడి ఉంటుంది. పెరెసు వంశావళి ఉంటుంది ఇక్కడ. తర్వాత
ఇక్కడ రాయబడి ఉంటుంది, నయోసును సల్మానును కనెను, సల్మాను బోయేజును కనెను, బోయేజు ఓదేదును కనెను, ఓదేదు యెషయి. యెషయి అంటే దావీదు తండ్రి. యెషయి దావీదును కనెను. దావీదు వంశావళి అంకురం ఇది ఉంది. ఇది మళ్ళీ నూతన నిబంధనలో మత్తయి సువార్తలో ఉంటుంది అనమాట. ఎలా అంటే పాత నిబంధన అంటే కన్సీల్ చేయబడింది, దాచిపెట్టబడింది, పొదగబడింది. న్యూ టెస్ట్మెంట్లో రివీల్ చేయబడింది. అంతేనండి. కాబట్టి రూతు గ్రంథ పరిచయానికి విన్నందుకు మీకు అందరికీ వందనాలు. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నా వలలు నడిపించు నా నావా ప్రపంచ నటనలలో ప్రావీణ్యం పొంది ఫలహీనుడనైపుడు ఆదింతు నీ మాట నడిపించు నా నావా లోబడుటను
ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జేయుమయ నడిపించు నా నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో కోరుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావా